లోకంలో నీ మనసే నీకు శత్రువు మరియు మిత్రుడు కూడా అవుతుంది అని అనడం గమనించావా? ఎందుకు ఇలా అంటారంటే, నీ మనస్సును నీవు అదుపులో పెట్టుకోలేదు, లేదా నీవు దానిని నియంత్రించలేకపోతున్నావు. అంటే ఎప్పుడైతే నీ మనసు కోరికలతో, చెడు ఆలోచనలతో నిండిపోయి నీ లోపలే గందరగోళం సృష్టించబడి అనేకములైన అనర్థములకు మార్గము సుగమం అవడం చేత నీ పతనానికే దారి తీస్తుంది. ఆ సమయమున నీవు దుఃఖిస్తావు. అనగా నీ మనసే నీ దుఃఖానికి కారణమై నిన్ను నీవు దిగదార్చుకోలేక, సత్యాన్ని ఒప్పుకోలేక నీకు నీవే శత్రువుగా మారతావు. అంటే నీ మనసే నీకు శత్రువు అయ్యింది అని అర్థమవుతోందా? ఆ విధంగా కాక ధ్యానం, క్రమశిక్షణ, వైరాగ్యంతో మనస్సును అదుపులో పెట్టుకోగలిగితే నీ మనస్సు యందు ఆలోచనలు ఉత్పన్నమై మంచి సలహా ఇచ్చి నడిపించే స్నేహితునిలా ఉంటుంది అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే, మనస్సును జయించిన వారికి అది గొప్ప స్నేహితుడు, జయించలేని వారికి అది బద్ధ శత్రువుగా మిగిలిపోతుంది.